అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః తల్లి. శ్రీమాత్రే నమః. అమ్మ సౌందర్య లహరిలో 8వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అయితే మనకుండే సమస్యల ప్రకారం ఆ శ్లోకం ఏంటి, దాని వివరణ, ఎవరు పఠించాలి, ఎన్నిసార్లు పారాయణ చేయాలి అనేది తెలియజేస్తూ వస్తున్నారు. అయితే ఈరోజు 8వ శ్లోకం ఎవరికి ఉపయోగపడుతుంది అంటే? తప్పకుండా తెలియజేస్తాను. ప్రతి కార్యంలోనూ విజయం సాధించాలంటే ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. శ్లోకం చెప్తున్నాను. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీ. సుధా సింధోర్ మధ్య, అద్భుతమైన శ్లోకంలో లేదు. సుధా అంటే అమృతం. ఈ అమృత సాగరం మధ్యలో ఉండేటటువంటి సురవిటపి వాటి పరివృతే. చూడండి, ఈ శ్లోకము పాల సముద్రం యొక్క మధ్యలో కల్పవృక్షముల యొక్క పరిసర ప్రాంతాలలో మణిద్వీపములో ఉన్నటువంటి అమ్మ గురించి చెప్పుకున్నాం ఈ శ్లోకాన్ని. దీని యొక్క భావాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుధా సముద్రము, అందులో మళ్ళీ మణిద్వీపము, మళ్ళీ అందులో మళ్ళీ చింతామణి గృహము. చూడండి ఎన్నున్నాయో. ఇందులో త్రికోణాకార మంచంపై దాని మీద పక్కనే సదాశివుడు, మంచపు కోళ్ళుగా బ్రహ్మ విష్ణు శివ రుద్రులు. ఈ దివ్య రూపం సామాన్యులు దర్శించలేరు, నీ యొక్క సాధకులు మాత్రమే ఈ యొక్క దర్శనాన్ని పొందగలరు అని చెప్పేటటువంటి శ్లోకమే ఈ శ్లోకము. ఈ శ్లోకాన్ని ఎవరైతే 41 రోజుల పాటు ప్రతిరోజు 108 సార్లు జపం చేసుకుంటారో వారికి సర్వకార్యములు యందు జయం కలుగుతుంది. అయితే దీనికి చేయవలసినటువంటి నివేదన ఏదైనా ఉంది అంటే నల్ల మిరియాలు లేదా పెరుగన్నం చేసి దధ్యోజనంలా మిరియాలు చేయొచ్చు, లేదా బెల్లం పానకంలో మిరియాలు వేసి పెట్టవచ్చు. ఈ రెండు కూడా చేయొచ్చు. అంటే ఈ శ్లోకం ఎలాంటిది అంటే మనం ముందుకు వెళుతూ ఉన్నాము. ఈ సౌందర్యలహరి ముందుకు వెళుతూ ఉన్నప్పుడు 10వ శ్లోకం నుంచి ఇంచుమించి 9వ శ్లోకం నుంచి కూడా మనకి మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం దాకా ఎలాగ సాధన చేయొచ్చు అనేటటువంటి కొంత అవగాహన మనకి ఈ శ్లోకాల్లో కనిపిస్తూ ఉంటుంది. అందుకే సుధాసాగర మధ్యము అంటే సహస్రార చక్రం. అక్కడే అమృతంలో, ఎందుకంటే ఆ బిందు స్వరూపిణిగా అమ్మ ఉందనుకోండి అక్కడ త్రికోణం మధ్యలో. ఆ బిందువు ఏం చేస్తుంది అంటే 72,000 నాడుల్ని తడుపుతూ ఉంటుంది ఎప్పుడైతే యోగ సాధన చేస్తూ ఉంటామో. అదే సుధా సింధోర్ మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీ. ఆనందలహరి చూసారా, సౌందర్యలహరి, ఆనందలహరి. ఇటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి శ్లోకము. అలాగే ఎవరైతే లక్ష్య సాధన కోసం కూడా ఈ శ్లోకాన్ని నియమబద్ధంగా పారాయణ చేయడం వల్ల ఆ లక్ష్యాన్ని చేరుకునేటటువంటి స్థితి అమ్మవారు మనకి కల్పిస్తుంది. ఇంకొకసారి ఈ శ్లోకాన్ని పారాయణ చేద్దాం. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీ. ఇట్లా చాలా ఈజీగా ఉండే విధానాన్ని కూడా ఆఖరిలో చెప్తున్నాను కాబట్టి చక్కగా శ్లోకాన్ని విని తప్పులు లేకుండా చక్కగా పారాయణ చేసుకోండి. అలాగే మేము చాలా ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాము. చాలా లోతుగా సౌందర్యలహరిని చాలామంది అడుగుతున్నారు. అందుకే ఈ నెల 20వ తారీఖు నుంచి 2 బ్యాచెస్లో సౌందర్యలహరి స్టార్ట్ చేశాము. ఎవరికైనా అవకాశం ఉండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నెంబర్కి కాల్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చమ్మా.
అలాగే అమ్మ, ఇది అన్ని కార్యాలకి అన్నారు కదా, మరి పర్టికులర్గా ఏదైనా ఒక రోజు అనేది ఉందా ప్రారంభించడానికి, లేకపోతే ఎప్పుడైనా పర్వాలేదు? ఎప్పుడు ప్రారంభించినా ఒకటే అమ్మా, తారాబలం చూసుకొని ప్రారంభిస్తే చాలా మంచిది. మీ నక్షత్రాన్ని బట్టి తారాబలం చూసుకొని ప్రారంభిస్తే చాలా మంచిది. అలాగే అమ్మ. శ్రీమాత.